తిరుమల లడ్డు కల్తీపై వివాదం కొనసాగుతోంది. సమగ్ర విచారణ కోసం సిట్టును ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఇటు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న పవన్ ఇంద్రకీలాద్రి ఆలయ మెట్లను శుద్ధి చేశారు. సనాతన ధర్మం జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు పవన్. కల్తీని నిరసిస్తూ టీటీడీ ఈవో కార్యాలయాన్ని ముట్టడించారు సాధువులు. ఏపీలో తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతోంది. నెయ్యి కల్తీపై సమగ్ర దర్యాప్తునకు సీఎం చంద్రబాబు సిట్ను ఏర్పాటు చేశారు. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొంతమంది డీఎస్పీలు, సీఐలు ఉన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సిట్. తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు పవన్. తిరుమలను ఇష్టానుసారంగా మార్చేశారని ఆరోపించారు. మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై పోరాటంలో తననెవరూ ఆపలేరన్నారు పవన్. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హేవైర్. లెట్ మీ టెల్ యు గైస్, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. తిరుమలలో ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అన్ని ఆలయాల్లో నాణ్యతపై పరిశీలన సాగుతుందన్నారు. సిట్ నివేదిక రాగానే అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆనం. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని చెప్పారు. ఏది తప్పో ఒప్పో అనేటువంటి జోలికి వెళ్లకుండా నిన్ననే మహాశాంతి, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని ఆలయాల్లో చేసాం. రిపోర్టు నివేదిక అందగానే ఎవరు తప్పు చేసినా ఏ ఒక్కరిని క్షమించేది లేదు. వారి ఉద్యోగస్తుల, అనధికారుల ఎవరిని కూడా ఉపేక్షించదు ఈ ప్రభుత్వం. తిరుమల లడ్డూ కల్తీకి కారణం జగనేనన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలన్నారు నారాయణ.